ఓం శాంతి. మనం ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం నెరవేరడానికి, మన యొక్క సంకల్పాల సిద్ధిని పొందడానికి శివ్ భగవాను వాచ. బాబా అంటారు, ఏ పిల్లలైతే మనసా ద్వారా శక్తుల యొక్క దానం చేస్తారో వారికి మాస్టర్ సర్వశక్తివాన్ భవ అనే వరదానం లభిస్తుంది. ఎందుకంటే మనసు ద్వారా శక్తుల యొక్క దానం చేయడంతో వాళ్ళ యొక్క సంకల్పాల్లో ఎంత శక్తి జమవుతుంది అంటే వాళ్ళ యొక్క ప్రతి సంకల్పం నెరవేరుతుంది, అంటే సిద్ధిస్తుంది. వాళ్ళు కోరుకున్న సంకల్పం నెరవేరుతుంది. వాళ్ళ యొక్క సంకల్పాల్లో ఎంత శక్తి ఉంటుందంటే వాళ్ళ సంకల్పాలని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క సెకండ్లో స్థిరం చేయగలుగుతారు. సంకల్పాలు వాళ్ళ కంట్రోల్లో, వాళ్ళ వశంలో ఉంటాయి. మరి వాళ్ళ యొక్క సంకల్పాలపైన విజయాలు అవ్వడం కారణం చేత వాళ్ళ ముందు ఒకవేళ ఎవరైనా చంచల సంకల్పాలు ఉన్న వాళ్ళు వస్తే కూడా కనీసం కొంచెం సమయం కోసమైనా కానీ వాళ్ళ సంకల్పాలు అచంచలంగా శాంతంగా అవుతారు. వాళ్ళ ముందు ఉన్న కొంచెం సేపు అయినా కానీ శాంతంగా అచంచలంగా ఉంటారు. ఇలా మనం సంకల్పాల ద్వారా, మనసా ద్వారా శక్తి లెక్క దానం చేయడంతో మన యొక్క సంకల్పాల్లో చాలా బలం వస్తుంది. మన సంకల్పాలు నెరవేరుతాయి. ఏ సంకల్పం చేస్తే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. అందుకు రోజు మనసు ద్వారా శక్తి లెక్క దానం చేయండి. దీని ద్వారా మనలో కూడా శక్తులు నిండుతాయి. ఇతరులకి శక్తుల దానం జరుగుతుంది. మరియు మన సంకల్పాలు సిద్ధిస్తాయి. విశ్వ కళ్యాణం చేయగలుగుతాము. ఓం శాంతి.